ఈరోజు మనం రుచికరమైన ఆలు టమాటా కర్రీ చేద్దాం. ఆల్రెడీ మమ్మీ చేస్తుంది, ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను. ముందుగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అనేది మనం కొలత చెప్పలేము అనమాట, ఎందుకంటే మీరు ఎన్ని ఆలు తీసుకున్నారు, ఎన్ని టమాటాలు తీసుకున్నారు అన్న దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం మీరు ఒక మినిమంలో ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసారంటే సరిపోతుంది. ఇగో నూనె వేడెక్కుతుంది కదా, ఇప్పుడు దాదాపు మనం అందులోకి మేము ఒక రైస్ కూడా చేస్తున్నాం. రైస్తో పాటు ఇక్కడ ఆలు టమాటా కర్రీ చేస్తున్నాం బాక్స్లోకి. చూడండి ఎలా వస్తుంది ఏంటి అనేది. ఫ్రై కాదు, ఫ్రై మీరు కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి, దాని ప్రకారం మేము అది కూడా చేస్తాము. ఇప్పుడు మాత్రం ఇది చేస్తున్న పదార్థాలు వచ్చేసి మోస్ట్లీ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, టమాటో అండ్ ఆలు, అంతే. వీటితో ఎలా చేస్తామనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక మనం ఆనియన్స్ వేసుకుంటాము. ఎందుకంటే ఇది మనకు ఆలు టమాటా కర్రీ కాబట్టి మనకు ఆనియన్స్ అనేది ఎక్కువ వస్తుండదు. ఒక ఆనియన్ వేసుకుని సరిపోతుంది, అది కూడా ఒక మీడియం సైజ్ ఆనియన్ అంతే. ఇప్పుడు మీకు చాలా అంటే చాలా రుచికరమైన ఆలు కర్రీ వస్తుంది చూడండి. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా కడిగిన తర్వాత వాటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం కడగకుండా వేసుకోవద్దు అనమాట ఎప్పుడైనా. టమాటాలు కూడా కడిగిన తర్వాత కోసుకోండి. ఒక 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక 2 ఆలూస్ అంతే. మేము గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టాము, లో ఫ్లేమ్లో పెట్టారు. ఇప్పుడు మనం కొద్దిగా టర్మరిక్ అంటే పసుపు వేసుకోవాలి. పసుపు అనేది మ్యాండేటరీ కదా ప్రతి కర్రీలోకి, అందుకే పసుపు వేసుకోవాలి. ఈ పసుపు గురించి మాకు చెప్పలేదు అన్నట్టుగా మీరు అనుకోదు, ఎందుకంటే ఏ కర్రీ చేసినా మోస్ట్లీ మనం అనేది పసుపు, కారం ఇవన్నీ మ్యాండేటరీ వేస్తుంటాము. ఇవన్నీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేవే కదా. కాకపోతే మేము మోస్ట్లీ ఆలు టమాటాకి ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే మాత్రం పసుపు చూపిస్తాము కొలతలతోటి. ఇప్పుడు మాత్రం పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. ప్రతిరోజు చెప్తుంటాను కదా, అల్లం వెల్లుల్లి ఖచ్చితంగా అది వేసుకోవాలి. వెజ్లోకి అయినా నాన్ వెజ్లోకి అయినా అల్లం వెల్లుల్లి చాలా రుచికరంగా ఉంటుంది. మన టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను చెప్పేది అసలు మీకు ఎలా వర్క్ అవుతుంది, ఎందుకంటే అల్లం వెల్లుల్లి వేయడం వల్ల కర్రీస్ బాగా టేస్ట్ వస్తాయి. చూస్తుందండి, మీకు అర్థమైపోతుంది అసలు. ఇప్పుడు నేను దీంట్లోకి ఆలు వేసుకుంటున్నాను చూడండి. ఇంకా టమాటాలు వేయలేదు. ఎవరైనా ఆనియన్స్ తర్వాత టమాటాలు వేస్తారు, అలా కాదు. ఫస్ట్ మనకు ఆలు వేస్తే ఆలు ఉడికిపోయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అదే అనమాట ఇక్కడ సీక్రెట్. తొందరగా ఇప్పుడు ఆలు అనేది మనకు ఉడికిపోతుంది. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి ఇక్కడ దీంట్లోకి. మీరు అబ్జర్వ్ చేస్తారంటే ఇప్పుడు మనం ఆలు కలుపుకొని మంచిగా, ఎందుకంటే ఆయిల్లో ఉంది కదా, ఆయిల్లో బాగా మగ్గిపోతుంది అన్నట్టు. ఇలా చూడండి ఎలా కలుపుతున్నాము. పసుపు వేసిన తర్వాత కలుపుకుంటే ముక్కకి పసుపు అనేది బాగా పట్టి నీట్గా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా మగ్గుతున్నాయో. ఇలా బాగా మగ్గేంత వరకు మనం మధ్యలో ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే ఆల్లో ఉన్న వాటర్ మొత్తం దిగిపోతాయి. చూడండి ఎంత ఇలా అవుతుంది, ఎంత నీట్గా. ఇక తొందరగా మగ్గిపోతాయి అనమాట మనకు ఆలు అనేది. చూస్తూ ఉండండి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకుని మళ్ళీ కొద్దిసేపు మగ్గిస్తున్నాం. ఒక 5 to 10 minutes లో మీకు ఆలు కర్రీ అనేది ఈజీగా అయిపోతుంది, సింపుల్గా. చూడండి ఆలు బాగా మగ్గిపోయాయి. ఆలు ఎలా మగ్గుతుందో చూసుకోండి. ఆలు మగ్గిన తర్వాత మనకు టమాటా వేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆలు మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేస్తున్నాం. మొదటగా టమాటా వేసి ఆలు వేస్తారు అందరూ. అలా వేస్తే మనకు ఆలు మగ్గదు. సో ఇప్పుడు మనకు ఆలు మగ్గిపోయిన తర్వాత టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. ఇంతవరకు మనం సాల్ట్ వేయలేదు, చూసుకోండి. సాల్ట్ వేస్తే ఏంటంటే కూరగాయలు వాటర్ వచ్చేస్తాయి, అప్పుడు త్వరగా మగ్గిపోవు అనమాట. అందుకోసం ఇప్పటి వరకు కూడా ఒకసారి కూడా వేయలేదు సాల్ట్. ఉప్పు అనేది మనం లాస్ట్లో వేద్దాం. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గిస్తున్నాం. కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాం, ఎందుకంటే ఆల్మోస్ట్ కర్రీ లాస్ట్ ఎండ్లోకి వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి అన్ని ముక్కలు మనం మగ్గిపోయాయి. తర్వాత ఇవి వేస్తున్నాము, కానీ అది అలా కాదు, ఎందుకంటే కారం అనేది మనం చివరిలో వేసుకోవాలి. అప్పుడు మాత్రమే టేస్ట్ అనేది మీకు ఎన్హాన్స్ అవుతుంది, అంటే చాలా బాగుంటుంది. చూడండి కారం వేసుకున్నాము. ఇప్పుడు మనం ఖచ్చితంగా కొంచెం సాల్ట్ వేస్తున్నాము. ఓకే, సాల్ట్ కూడా వేసేస్తాము. వేసి దాన్ని మిక్స్ చేస్తున్నాం. చూడండి ఇలా చేసినప్పుడు మనకు టమాటాలు కానీ ఆలూస్ కానీ పూర్తిగా మగ్గిపోయాయి. కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.
చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇంట్లో ఒక 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, కొద్దిసేపు మనం మూత పెట్టుకుందాం. ఎందుకంటే అది ముక్కలు మగ్గేంత వరకు కొద్దిగా కారం కారం అవన్నీ మగ్గిపోతాయి. చూస్తుండండి ఫ్రెండ్స్, ముక్కలు మగ్గిపోయాయి కదా. ఇప్పుడు నేను ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి దీన్ని బాగా మనం మిక్స్ చేసుకుంటే మంచిగా మనకు టమాటా ఆలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎలా మగ్గుతుంది అనేది కూడా మీకు క్లియర్గా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ నేను ఇప్పుడు కొంచెం పోసాను. నీట్గా మగ్గుతుంది. మీకు ఎలాంటి సందేహం లేదు, కర్రీలో చాలా బాగా వచ్చింది. చూడండి, ఒక్క 5 మినిట్స్ మీరు మూత పెట్టుకోండి, చాలా అంటే చాలా బాగా మగ్గిపోతుంది. ఆలుగడ్డ కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలాగే మీరు రుచికరంగా ఆలుగడ్డ కర్రీ, ఆలు టమాటా కర్రీని చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ సింపుల్గా బాక్స్లోకి, పిల్లల బాక్స్లోకి, అన్ని బాక్స్లోకి చేయడానికి చాలా సింపుల్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.